అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వాసంతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియోలో వచ్చేసి అమ్మవారికి ఆఖరి పూజ వ్లాగ్ అయితే చూపించబోతున్నానండి. 5 రోజులైతే అమ్మవారిని నిష్టగా పూజించుకున్న తర్వాత ఇవాళ 5వ రోజు అంటే ఆఖరి రోజు అమ్మవారికి పూజను ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను పెట్టుకున్న అఖండ దీపం అండి, 5 రోజుల నుండి నిర్విఘ్నంగా వెలిగిన అఖండ దీపం అన్నమాట. ఈ అఖండ దీపానికి కూడా ఇవాళ 5 డేస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. చూడండి, అమ్మవారి పూజ తర్వాత అమ్మవారైతే ఇలా నిండుగా అయితే ఎంత నిండుగా కనిపిస్తున్నారో. ఫస్ట్ పూజ స్టార్ట్ అవ్వగానే నేనైతే అమ్మవారికి ధూపం అయితే వేస్తానండి. ప్రతిరోజు ధూపం వేయకుండా పూజ అయితే స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ పని అయితే నాది అమ్మవారికి అయితే ధూపం వేయడము. ఎందుకంటే అమ్మవారికి ధూపం అనేది చాలా ఇష్టం అన్నమాట. ఏ అమ్మవారి పూజల్లో అయినా కానీ ధూపం అనేది కంపల్సరీ అన్నమాట. అమ్మవారికి ధూపం వేసిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం అనేది వేసేస్తాను. వేసిన తర్వాత ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గర దీపాలను అయితే పెట్టేస్తున్నాను. వత్తులు అనేది వేసి కుందులలో నూనె అనేది వేసుకొని అమ్మవారి దగ్గర దీపాలు అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఫొటోస్కి అయితే పువ్వులు అయితే అలంకరించేసుకున్నానండి. అసలుకి పువ్వులు పెట్టడానికి రావట్లేదు, ఎందుకంటే అక్కడ అఖండ దీపం ఉంది కదా, అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా అయితే పువ్వులు అనేది తీసి పెట్టాను. పువ్వులన్నీ పెట్టేసిన తర్వాత అమ్మవారి దగ్గర దీపాన్ని అయితే వెలిగించేశాను. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత మన ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, ఆ ధూప్ స్టిక్స్ని కూడా అమ్మవారి దగ్గర అయితే వెలిగించాను. నార్మల్గా ధూప్ స్టిక్స్లో కూడా ధూపం వస్తుంది, కాకపోతే ఇలా నార్మల్గా ధూపం ఇంట్లో వేసుకున్నాము అనుకోండి, మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. అందుకనే ధూప్ స్టిక్ వెలిగించినా కానీ ధూపం అయితే ప్రతిసారి వేస్తానండి. తర్వాత అగరబత్తి కూడా అన్నీ కూడా వెలిగించేసేసుకొని దేవుడి దగ్గర ఒకసారి అయితే చూయించేసి అక్కడ పెట్టేశాను. ఇవాళ అమ్మవారికి అయితే నేను సిరా పూరి అయితే నైవేద్యంగా పెట్టానండి, అంటే రవ్వ కేసరి అనమాట. తర్వాత అమ్మవారికి వాయనంగా ఒక చీర అయితే తీసుకొచ్చాను. చీర, బ్లౌజ్ పీస్, అలాగే తమలపాకులు, ఒక పండు, పువ్వు అవన్నీ వేసి అమ్మవారికి అయితే వాయనం అయితే ఇచ్చిన తర్వాత హారతి అయితే ఇచ్చానండి. నాకు వచ్చిన 2 పాటలు అయితే అమ్మవారి దగ్గర పాడుకొని అమ్మవారికి అయితే హారతి అయితే కంప్లీట్ చేసేసాను. తర్వాత అమ్మవారికి హారతి అయితే చూయించేసానండి. ఇలా పూజ అయితే నార్మల్గా చేసుకొని లాస్ట్లో అయితే మనం పెట్టుకున్న కలశాన్ని అయితే కదిలించేసానండి. ఇలా కలశాన్ని కదిలించడంతో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా 5 రోజుల నుండి అయితే నిర్విఘ్నంగా సాగిన నా పూజ 5వ రోజు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ 5వ రోజు కంప్లీట్ అయిన తర్వాత జనరల్గా అయితే ఒక 5 మంది పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఏదైనా వాయనంగా ఇస్తాను ప్రతిసారి. కాకపోతే ఈసారి నా పాప వచ్చింది కాబట్టి పాపకి వాయనం అనేది ఇచ్చానన్నమాట. అందుకోసం పాపనైతే చక్కగా కూర్చోబెట్టుకొని తనకి బొట్టు, పసుపు అవన్నీ కూడా పెట్టాను. గంధం అవన్నీ పెడితే కూడా నా చిట్టి తల్లి ఎంత చక్కగా పెట్టించుకుందో. ఇవన్నీ పెట్టిన తర్వాత నా చిట్టి అమ్మవారి పాదాలకైతే పసుపు అనేది పూసేసి చక్కగా అయితే పారాని అయితే పెట్టేశాను. అలా పెట్టినంతసేపు కూడా నా చిట్టి తల్లి ఎక్కడా కదలకుండా ఎంత చక్కగా కూర్చుందో. నా చిట్టి తల్లికి ఇవన్నీ పెడుతున్నంతసేపు అయితే నాకు అమ్మవారికి ఇలా నిండుగా అయితే పూజించుకున్నానా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి. చిన్నపిల్లలు దేవులతో సమానం అంటారు కదా, నిజం అన్నమాట. అవన్నీ కూడా అసలుకి ఒక్క నిమిషం కూడా కుదురుగా కూర్చొని నా కూతురు కాళ్ళకు పారాని పెట్టినంతసేపు, బొట్టు పెట్టినంతసేపు ఎంత చక్కగా కూర్చొని పెట్టించుకుందో. ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత పాప కోసం ఒక డ్రెస్ అనేది తీసుకున్నానండి. పాపకి డ్రెస్ కూడా పెట్టానన్నమాట. నేను పెట్టినంతసేపు ఎంత సైలెంట్గా ఏ అల్లరి పనులు చేయకుండా అయితే కూర్చుంది. మొత్తం జాగ్రత్తగా అయితే చిన్న తల్లి పాదాలకైతే పారాని అయితే కంప్లీట్ అయిపోయింది. పారాని అంతా పెట్టేసి ఆ పాప కోసం డ్రెస్ అనేది తీసుకొచ్చానని చెప్పాను కదా, డ్రెస్ అనేది అయితే పెట్టేశాను. అలా పెట్టేసిన తర్వాత పాప కాళ్ళకైతే మొక్కుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఎందుకంటే పాప ఇవాళ అమ్మవారు కదా, అందుకని చెప్పేసి అమ్మవారి కాళ్ళకి నమస్కరించుకోవాలి కాబట్టి పాప కాళ్ళకైతే నమస్కరించుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. చక్కగా నా తలపైన అక్షింతలు వేసి మరి కూడా నా చిట్టి తల్లి నన్ను ఆశీర్వదించింది. తర్వాత నాతో పాటు మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి కూడా అక్షింతలు అయితే వేసిందనమాట. ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి.
వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.